వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో పుణ్యక్షేత్రాల్లో మహిళల భద్రత వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మ్యామ్ నమస్తే అండి. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. అంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుణ్యతీర్థాల్లో మనం స్నానం ఆచరిస్తాము, దానికి తగిన ప్రతిఫలము దేవుడు బ్లెస్ చేస్తాడు, ఇలా ఇస్తాడు. ఇదంతా ఒక జోనర్ అయితే ఇంకొక జోనర్ ఉంది. మనము స్నానం ఆచరించేటప్పుడు ఫోటోలు తీయడము, వాటిని సోషల్ మీడియాలో పెట్టడము, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. అంటే మహిళలకి భద్రత ఏది? ఎలా చెప్తారు అసలు దీన్ని? అదే వ్యాపారానికి కాదేది అనర్హం అన్నలాగా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న స్త్రీలని ఫోటోలు తీసి ఆ ఫోటోలు నెట్లో పెట్టడం కాకుండా మీకు ఇంకా ఫోటోలు చూపిస్తాము, ఆ ఫోటోలు మీరు కానీ చూడాలి అనుకుంటే గనక డబ్బులు పే చేయవలసి ఉంటది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. అయితే ఇండియా టుడే వాడు ఏం చేశాడంటే అసలు నమ్మలా. ఇండియా టుడే వాడు కూడా నమ్మక ఫ్యాక్ట్ చెక్ లో పెట్టి చూస్తే వాస్తవం ఏం తేలింది. అసలు మొన్న మధ్య కుంభమేళాలో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, కళ్ళున్నాయి, మోనాలిసా, ఆ అమ్మాయి విషయం వెనకమాల ఎంతమంది పరుగులు పెట్టారు. ఎలా అంటే ఇంకా అందమైన అమ్మాయిలు అందం ప్రదర్శించటమే కావాలి అనేటట్లుగా మన సమాజం తయారైపోయింది. అంటే అసలు కుంభమేళా ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు వెళ్ళాలి, ఇదంతా పక్కన పెట్టి మోనాలిసా చుట్టూ తిరగడం మొదలు పెట్టారు అక్కడ. అందుకే ఎవరో ఒక పెద్ద ఆయన భారతదేశంలో స్త్రీలు తయారు చేయబడతారు అన్నారు. పుడతారు కాదు, తయారు చేయబడతారు. ఎలా తయారవుతున్నారు వీళ్ళు, ఎలా తయారు చేయబడుతున్నారు అంటే వాళ్ళకి అందమే క్వాలిఫికేషన్ లాగా అయిపోయింది. అందం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. బుర్రతో పని లేదు, శారీరక శ్రమతో పని లేదు. వాళ్ళని ఫ్యాషన్ డాల్స్గా పెట్టేసేసి ర్యాంప్ వాకులు చేయించేసేస్తే అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఒక మెదడు లేదు, వాళ్ళకి ఒక ఆలోచనలు రావు, వాళ్ళకి తెలివి లేదు. ఆ తెలివిని వాడే పని లేదా? వాడుతున్న మహిళలు ఎంతమంది లేరు? ఇప్పుడు సునీత విలియమ్స్ ఏంటండి, మనం ఏం చెప్పుకుంటాము, భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ మహిళ అని చెప్పుకుంటాం. మరి ఆమె వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో ఎంత ధైర్యంగా ధీమాగా ఆవిడ అక్కడ ఉండి, నేను బహుశా నేల మీదకి దిగిన తర్వాత నడవలేనేమో, నేను నడకను మర్చిపోయాను అనేంత పరిస్థితిలో ఆ మహిళ ఉండి, ఇంతకుముందు ఇంకొక ఆమె కల్పనా చావ్లా ఛాలెంజర్లో వెళ్తే చనిపోయింది. అంటే ఎంతకు సిద్ధం అవుతున్నారు మహిళలు. అవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళ అందాలు చూడడానికి మాత్రమే పురుషులు తయారయ్యి, అంటే ఇది పురుషుల వీక్నెస్ ని ఆడుకోవడమే కదా. అంటే అది ఒక పుణ్యక్షేత్రం, అది మహాకుంభమేళ, ఇన్ని కోట్ల మంది వస్తారు అని ప్రభుత్వము ఒక రకంగా ఓదరగొట్టింది, జనాలు వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటి అంటే కొంతమంది భక్తితో కాకుండా కూడా స్నానాలు చేసే మహిళలను చూడడానికి కూడా వెళ్తున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది. అవును, ఎంత బాధాకరం అండి. అసలు ఇలా ఎక్కడ స్త్రీలు పూజించబడతారు, అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్తున్నారు కదా. మరి మన భారతదేశం మీద దేవతలు నర్తించే అవకాశం ఉందా? అసలు ఆ కుంభమేళాకి బిజినెస్ చేసుకోవడం కోసం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఒక 100 రూపీస్ చందనం కొనుక్కొని 10 లక్షలు సంపాదించుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో అది ఓకే, అట్లాంటి నేను ఏదైనా ఇప్పుడు ఒక కొబ్బరికాయని మీరు 10 రూపాయల కొబ్బరికాయని 20 రూపాయలకు అమ్ముకోండి, 5 రూపాయల అగరబత్తిని 10 రూపాయలకు అమ్ముకోండి, పువ్వులు అమ్ముకోండి, ఏమన్నా చేసుకోండి. కానీ మహిళను కూడా సరుకుని చేసేస్తే ఎట్లా మీరు? అది నా బాధ. ఇప్పుడు అసలు వ్యాపారము అంటేనే ఎలా తెలివిగా 4 డబ్బులు సంపాదించడం అనే దాన్నే వ్యాపారం అంటారు, దాన్నే వ్యాపార లక్షణం అంటారు. నేను దాన్ని తప్పు పట్టను, ఎందుకంటే అసలు వ్యాపారం కాందేది. కనీసము రక్త మాంసాలున్న మహిళని, మనతో పాటు ఉండే మహిళని, మనలాగానే పుట్టింది కదా మహిళ కూడా, ఇప్పుడు భూమి మీదకి వచ్చే వరకు తెలియదు కదా మగ ఆడ అని. అసలు మగ ఆడ అనేది తెలిస్తే గనక అందరూ మగవాళ్ళగానేనో అందరూ ఆడవాళ్ళగానేనో పుడతారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మహిళల్ని ఈ విధంగా వాళ్ళని శరీరాలు చూడడం కోసమే వెళ్ళేవాళ్ళు కొందరు, దాంతో బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే సిగ్గుపడతాం. అవును,
అంటే ఈ దేశంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గనక అసలు అసలు మహిళని ఎలా చూస్తున్నారు? ఈ కుటుంబాల్లోనూ అదే పరిస్థితి, బయటికి వెళ్తే ఉద్యోగాల్లోనూ అదే పరిస్థితి, చాలా చూస్తున్నాము. అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టాలెంట్ కి చాలా తక్కువ పీట, టాలెంట్ కి పీట లేదు, తక్కువ పీట కాదు, అసలు పీట లేదు టాలెంట్ కి. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఈ రంగురంగుల ప్రపంచంలో మరీ ఎక్కువైపోయింది అది. మనం తెలుసో తెలియకో తెల్ల తోలుకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అసలు నిజంగా మాట్లాడితే నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, అసలు మన దేశంలో అందరూ నల్లగానే ఉంటారు. అసలు పూర్వీకులు ఆర్యులు వచ్చిన తర్వాతనే మనము ఇలా రంగులు మారిపోయాం ఒక రకంగా. చామాన్ ఛాయ నుంచి తెలుపు ఇలా వచ్చేసాం. మనది నలుపు, మనం ద్రవిడ్లమి. అది మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, వీఆర్ ద్రవిడియన్స్ అని. అయితే ఇప్పుడు రంగుకి ఎంత ప్రాధాన్యత పెరిగిందో, ఈ దాని తాలూకు సౌందర్య సాధనాలు ఎలా ఉన్నాయో, అంటే ఒక అమ్మాయిని తయారు చేయడానికి, మగవాడికి సంతోషాన్ని ఇచ్చే బొమ్మను తయారు చేయడానికి రక్తమాంసాలున్న మెదడున్న మనిషిని ఏ విధంగా బ్యూటీ పార్లర్లో వ్యాపారం ద్వారా కానీ, లేకపోతే ఈ కాస్మెటిక్స్ ద్వారా కానీ, ఈ డెర్మటాలజీ అనే మాట పోయింది, ఇప్పుడు కాస్మెటాలజీ అనేది వచ్చేసేసింది. ఇలా వచ్చేసిన అసలు ఒక మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఏదైనా స్కిన్ కి ఒక పెద్ద ఇష్యూ వస్తే వెళ్తున్నారు కానీ మొత్తం అసలు బ్యూటీ కోసం అంతా వెళ్తున్నారు, రంగులు మార్పించుకోవడానికి, ఇంకో దానికి వెళ్తున్నారు. ఇప్పుడు అందం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు, మతం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు మీకు నాకు అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, అందం కోసం మీరు చెక్కించుకుంటారా, చెక్కించుకోండి, అందంగా తయారు కండి, ఎవరు కాదనట్లా. కానీ ఆ అందాన్ని ఎరవేసి మన అవకాశాలు తెచ్చుకోవటం మటుకు చాలా తప్పు. అయితే ఈ తప్పులో నేను ఇప్పుడు అన్న మాటలో కేవలం మహిళలది తప్పు అంటే మటుకు నేను ఒప్పుకోను. అలాంటి పరిస్థితి కల్పిస్తున్న పురుషులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళది కదా ఎంపిక. అవును. ఇప్పుడు ఎవరో ఒక ఆయన నాతో వాదన చేస్తే ఈ మధ్య కాలంలో మగత్రేవరవాదులు చాలా ఎక్కువ మంది అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము మగవాళ్ళ హక్కుల కోసం పనిచేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ ఆడవాళ్ళు అందం చూపించేసేసి ఒక మేనేజర్ దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసేసరికి మేనేజర్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. తెలివి తక్కువ వాళ్ళైనా కానీ ఆడవాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, తెలివైన వాళ్ళకైనా ఉద్యోగాలు రావట్లేదని కొత్త వాదన మొదలెట్టాడు. నేనేమంటానంటే అక్కడ తప్పెవరిది, నిర్ణయం తీసుకోగలిగింది ఎవరు? ఒకవేళ సపోజ్ ఈ అమ్మాయి నేను కమిట్మెంట్ ఇస్తానే అందనుకోండి, అది సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ, కావచ్చు, ఎవరికి కమిట్మెంట్ ఇస్తానంటది? అధికారం లేనోడికి కమిట్మెంట్ ఇస్తానంటదా? అధికారం ఉన్నోడికే కదా, పవర్ ఉన్నోడికే కదా ఇస్తుంది. మరి పవర్ ఉన్నోడికి బుద్ధి లేనప్పుడు ఈ అమ్మాయికి బుద్ధి ఉండాలని ఎట్లా అంటాం మనం? అయినా ఆ పవర్ ఉన్నోడు వాడి సంస్థను నడుపుకోవడానికి అందం కావాలా, బ్రెయిన్ కావాలా? వాడికి బ్రెయిన్ లేనట్లే. ఇప్పుడు వాడికి బ్రెయిన్ లేనట్లు అట్లాంటి వాడి చేతుల్లో ఆఫీసులు ఉన్నప్పుడు ఇలాగా ఇంకెలా ఏడుస్తాయి? అందుకని ఇక్కడ అంటే ఇటు తిరిగి ఆడవాళ్ళని నిందించడం నా ఉద్దేశం కాదు. కానీ ఇదంతా ఒక వ్యాపారాత్మకంగా జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతిభ వెనకబడిపోతుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇలా అమ్మాయిలు అందంగా ఉంటే చూడడానికి ఇష్టపడే అబ్బాయిలు వాళ్ళు దేనికైనా వెనకాడట్లా. ఎంత దారుణం కాకపోతే మహాకుంభమేళాలో స్నానాలు చేసే ఆడవాళ్ళని చూడాలనుకోవడం ఏంటి? అది ఎంత ఎంత ప్లాన్డ్ గా లేకపోతే అక్కడ స్నానాలు ఆచరిస్తారు, వాళ్ళని ఫోటోలు తీయాలి. ఇది అయితే ఈ రోజు ఇప్పుడు జరిగింది కాదు, జరిగింది అసలు ఈ కుంభమేళాయే కాదు, ఇంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. అంటే ఇప్పుడు కుంభమేళా విషయంగా వాళ్ళు ఆన్లైన్ లో పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి, ఏది డ్రెస్సింగ్ పెట్టి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రీసెంట్ గా చాలా జరిగినాయి కదా, జరుగుతున్నాయి. అంటే ఈ జరిగే వాటి వెనక ఒక మానవ బలహీనత ఈ పని చేయనిస్తుంది. కానీ నా బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియదు ఆ సంగతి. ఒక్కవేళ పొరపాటున ఇలా జరిగింది అని ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి ఎంత గిల్ట్ ఫీల్ అవుతుంది. కానీ మన సమాజంలో కూడా
అదే నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఒకడు అత్యాచారం చేశాడు, వాడిది కదా నేరము, అవును. వాడు కదా సిగ్గుపడాలి, వాడు కదా బాధపడాలి, వాడికి కదా శిక్ష పడాలి. అమ్మాయిలు తమకు తాము ఎందుకు శిక్షలు వేసుకుంటారు? మనం ఏదో మన తప్పు అయినట్లు మనం ఎందుకు బాధపడాలి? వాడు అంత విచక్షణ ఉంటే ఎందుకు అత్యాచారం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది నా తప్పు కాదు, నా తప్పు కానప్పుడు నేను ఎందుకు బాధపడాలి? అవును. తప్పు చేసింది వాడు. ఎవరైతే తప్పు చేశారో చట్టం దృష్టిలో వాళ్ళు కదా అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. వాళ్ళేమో చక్కగా కాళ్ళు రగరేసుకుని బయట తిరుగుతుంటే నేనెందుకు కుమిలిపోవాలి అవును. అని ఆడపిల్లలు అనుకోవాలి. Correct. ఇప్పుడు నేను ఈ కుంభమేళాలో ఫోటోలు కూడా ఏమన్నా బయటకు వస్తే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళు చూసుకునే దరిద్రం కూడా పట్టొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ అన్న తర్వాత చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం అది. ఇట్లాంటి వాళ్ళని మట్టుకు దొరికితే మట్టుకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఏ ఫోన్లో నుంచి ఏ ఫోన్కి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని చేస్తేనే రిపీట్ అవటం కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఇప్పుడు ఇవాళ ఎవరైతే హిందుత్వాన్ని మాట్లాడుకుంటున్నారో, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో కుంభమేళాలో జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నారని అనుకోవటం కాదు. అసలు మీ మతానికి ఏమన్నా మచ్చ అని ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళు తయారవటం వల్ల మనం మన మతానికి ఎంత చెడు పేరు వస్తుంది. అది ఆలోచించాలంటున్నా నేను. మీరు ఎవరో అన్నారు అని కాదు, ఇది జరిగింది వాస్తవం. ఇది రిపీట్ కాకుండా చూస్తారా లేదా? ఇప్పుడు ఇలా చేసిన వాడు ఏ బిజినెస్ చేయడానికైనా వెనకాడడు వాడు. అట్లాంటి వాళ్ళని పట్టుకుని శిక్షిస్తే వాళ్ళని శిక్షించారు అనే సంగతి ఎక్కువగా ప్రచారం కూడా జరగాలి. అవును, కరెక్ట్. అప్పుడు భయం అనేది రావాలి. ఈ ఫోటోలు వైరల్ చేయడానికి వాడు ఎంత కష్టపడిండో వాడికి పడిన శిక్ష గురించి కూడా మనం వైరల్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఏ శిక్షలైనా సరే, ఇప్పుడు ఈ కుటుంబ హింసకు సంబంధించిన ఏమైనా శిక్షలు పడినా, అత్యాచారాలకు సంబంధించిన శిక్షలు పడినా, పోక్సోకు సంబంధించిన శిక్షలు పడినా, ఏ శిక్షలు పడినా మనం ఏం చేస్తామంటే సమస్య ఉత్పన్నమైనప్పుడు చూపించారు మనం తర్వాత చూపించాం. అంటే ఒక మజా పోతుంది అనమాట, ఒక బజ్ అంటాం, బజ్ పోతుంది. కానీ మనం చెయ్యాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన ఏదైతే శిక్ష పడుతుందో ఆ శిక్షను కూడా ప్రచారం చేయాలి. కానీ మనం కూడా మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే లేట్ అవుతుంది. అదే వెంటనే పడినాయి అనుకోండి. అందుకే మేమేం అడుగుతున్నాం అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, సంవత్సరం లోపు విచారణ జరగాలి. అసలు ఇప్పుడు నీకు జస్టిస్ లేట్గా జరిగితే జస్టిస్ జరగనట్లు అంతేగా. మనము తెలియక ఏమంటున్నామంటే సత్వరం ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతున్నాం. కాదు, మనకి త్వరగా న్యాయం జరగాలని కోరుకోవాలి. ఇప్పటికిప్పుడే జరగాలి అనే దానికి, త్వరగా జరగాలి అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఈ విషయంలో మట్టుకు ఎంత ఇవి ఆగిపోవాలి. అసలు ఈ ఫోటోలు సర్క్యులేట్ అవ్వటానికి వీల్లేదు. చేస్తేనే మన మతాన్ని నమ్మి మన మతం కోసం, పుణ్యం కోసం వచ్చిన ఆడవాళ్ళకి ఇదా పరిస్థితి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అసలు అంటే ఇట్లాంటివి జరుగుతాయి అని ఊహించం. అవును, కుంభమేళా ఏంటి, అమ్మ వెళ్తారు, చెల్లి వెళ్తారు, అక్క వెళ్తారు, మన ఇంట్లో ఉన్న స్త్రీమూర్తి వెళ్తారు. కనీసం అంత జ్ఞానం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా అది అసలు చెప్పలేము. దానికోసం పదాలు కూడా వెతకలేము. భాషకందని అవును బాధ, భాషకందని బాధ ఇది. అందుకని ఇట్లాంటివి గనక తుంచాలి. బిజినెస్ చేసుకోండి కాదనట్ల, కానీ ఇంత నీచమైన బిజినెస్ మటుకు ఇలాంటి పవిత్ర కార్యక్రమం అనుకునే ప్రదేశంలో జరగడం చాలా దుర్మార్గం. దీని మీద ప్రభుత్వం మటుకు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మ్యామ్. ఇంకా ముందు జరగకుండా ఇలాంటివి ఆపాలి అంటే ఇప్పుడు ఇది ఏదైతే వచ్చిందో ఆ న్యూస్కి ఖచ్చితమైన వాళ్ళకి శిక్ష అనేది పడాల్సిందే. ఎవరు దీనికి కారకులు అనేది ఒకళ్ళే ఉండరు, చాలా మంది ఉన్నారు. పెద్ద ర్యాకెట్ ఉంటుంది దీని వెనక. ఆ ర్యాకెట్ ని పట్టుకోవాల్సిందే. పట్టుకుంటేనే భయం అనేది ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.